అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం దేవపురం గ్రామానికి చెందిన కావ్య దంపతులు కావగుట్ట గ్రామంలో ఉన్న తమ జీరాయితీ భూమి కబ్జాకు గురైందని మా భూమి మాకు ఇప్పించండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా కావ్య దంపతులు మాట్లాడుతూ ఆన్లైన్లో ఉన్న మా భూమి కనిపించడం లేదని తహసీల్దార్కి ఫిర్యాదు చేస్తే మీ భూములు వేరొకరికి రిజిస్ట్రేషన్ అయ్యిందని, ఆ భూమిపై మీకు ఎటువంటి సంబంధం లేదని తహసీల్దార్ జవాబు ఇచ్చారని తెలిపారు. స్పందనలు కలెక్టర్కి, ఎస్పీకి ఫిర్యాదు చేస్తే మాకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని సానుకూలంగా స్పందించారని తెలిపారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ మమ్మలను పిలిచి మీ భూములకు బదులుగా డబ్బులు ఇప్పిస్తామని, లేనిచో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని ఎంఆర్ఓ భయభ్రాంతులకు గురి చేశారని కావ్య దంపతులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా రావుకత మండలం కవ్వుంట గ్రామం. నా పేరు రబ్బా కావ్య. నా పేరునున్న పట్టా నెంబరు 365, సర్వే నెంబరు 71-8A. ఆన్లైన్లో తొలగించడం నాకు తెలియగానే ఎంఆర్ఓ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఎంఆర్ఓ గారు న్యాయం చేయకపోవడంతో కలెక్టర్ ఆఫీస్కి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ నుండి ఎంఆర్ఓకి పంపించినా సరే ఎంఆర్ఓ గారు స్పందించట్లేదు. ఒకరోజు ఎంఆర్ఓ గారు కవ్వుంట గ్రామానికి వచ్చి కవ్వుంట గ్రామస్తులు ఎంఆర్ఓ గారు నీ పేరునున్న భూమి వేరే వాళ్ళకి గిరిజన నేతలకు ఇచ్చేస్తాము అని మాకు బెదిరించడం జరిగింది. మళ్ళీ అదే రోజు వాళ్ళు మాకు భయభ్రాంతులు చేయగానే కవ్వగుంట నుంచి కాగిత గ్రామానికి వెళ్ళిపోయాము. కాగిత గ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి కూడా వచ్చి ఒక 30 మంది జనాలు వచ్చి మాకు బెదిరించడం జరిగింది. ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ ఉన్న ఈ భూమి పట్టా నెంబరు గిరిజన నేతలైన వాళ్ళకి ఇస్తానని చెప్పారు సార్. గిరిజన నేతలకు ఇస్తామని ఏ విధంగా అన్నారు? అంటే ఆన్లైన్లో నీ పేరు లేదు వాళ్ళకే ఇస్తాము అనేసి అన్నారు. అదే నా పట్టా నెంబరు నా భూమి వాళ్ళకి ఎలాగ ఇస్తారనేసి మేము అడగగానే మాపై దౌర్జన్యం చేయడం జరిగింది. అధికారుల దగ్గరికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ నుండి ఎస్పీ గారికి కలవడం జరిగింది. తర్వాత డిఎస్పీ సార్ని కూడా కలవడం జరిగింది. ఒకరోజు వచ్చారు సార్. ఒకరోజు వచ్చారునా అదే మేమేమో పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, ఊరందరూ ఒకటి అయిపోయారు, మాకంటూ ల్యాండ్ కోసం అని మేము ఒకరోజు వస్తాము సర్వేకి, మేము దగ్గరుండి మీ ల్యాండ్ మీకు ఇప్పిస్తాం. అలాగే ఎస్టీ వాళ్ళ దగ్గర కొనడానికి అవ్వదు కదా, నాన్ ఎస్టీస్కి నా ఎస్టీస్కి ఇలాగ అవుతుంది, వాళ్ళు కొనడమే తప్పు, మీ దగ్గర ఇలా కొంటారు, మీకు న్యాయం చేస్తాం అని అన్నారు సార్. తర్వాత వచ్చాక ఏమో జరిగిందంటే ఊరందరూ ఒకటి కుమ్మక అయిపోయి, అమ్మ మీరు అప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు ఇచ్చారు, ఇచ్చేసినప్పుడు మీ భూమి మీకు ఇలాగ హక్కుదారులు అవుతారు అంటే మేము ఒకటన్నా సార్ మాకు హక్కుదారులు లేకపోతే మా అత్తగారు మాకు ఎందుకు రాశారని మేము ఒక మాట అడగడం జరిగింది. ఎంఆర్ఓ గారు అన్నారు సార్, ఏమన్నారు? ఈ భూములు వాళ్ళకి పట్టాలు మేము ఇచ్చేసాం కాబట్టి మేము డబ్బులు నీకు ఇప్పిస్తామమ్మా, నీ పేరు ఆన్లైన్ తొలగించేసాం కదా అని చెప్పారు. మరి మీరేమన్నారు? మాకు డబ్బులు వద్దు, మా భూమి మాకు కావాలి అనేసి మేము డిమాండ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు అన్నారు, ఏమన్నారంటే ఏసఐ అన్నారు, లోనకి పిలిచారు. మాకి లోనకి పిలిచిన తర్వాత ఎస్ఐ గారు అన్నారు, మీకు ఏదో ఒకటి చేద్దామమ్మా, న్యాయం జరిగేటట్టు చేస్తాను, మరి మా నుంచి కూడా కొంచెం ఒత్తిడి ఉన్నది ఇది అనేసి అన్నారు. దాంతోపాటు ఏఎస్ఆర్ గారు అన్నారు, ఇటాటు మా వాళ్ళు కూడా మాట్లాడడం వల్ల, మా బావగారు కానీ మా అత్తగారు కానీ మాట్లాడడం వల్ల వాళ్ళు కూడా కొంచెం వెనక్కి జంకడం జరిగింది. అప్పుడు ఏఎస్ఐ గారు అన్నారు, అమ్మ మీ భూమి మీ పట్ట మీద ఉన్నప్పుడు మీ ఆయన మాత్రం క్లారిటీగా ఉన్నారు కదా, నువ్వెందుకమ్మా భయపడుతున్నావు అనేసి అక్కడ ఏఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. అది చెప్పు.